హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సి షార్ప్ లాంగ్వేజ్‌లో జెనరిక్స్ అంటే ఏంటో చూద్దాం. నేను ఇందులో చాలా వెరీ బేసిక్స్ కవర్ చేయబోతున్నాను. ఓకే. నా ఆల్రెడీ మీకు లిస్ట్ అంటే ఏంటి, విచ్ ఇస్ ఎ కలెక్షన్. ఓకే. అండ్ ఆల్సో ఫంక్షన్స్ ఎలా రాయాలి ఐడియా ఉందనుకుంటున్నాను. ఓకే. సో విత్ దట్ అజంప్షన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చూస్తే నేను ఆల్రెడీ కొంచెం ప్రోగ్రామ్ రాసుంచాను. ఎందుకంటే మీకు టైమ్ సేవ్ అవ్వడానికి అండ్ ఆల్సో వీడియో లెంత్ తక్కువ ఉంటది. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మీరు చూసారా, ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ వచ్చేసి ఇంటీజర్. ఇందులో ఒక 5 ఐటెమ్స్ యాడ్ చేశాను. దీని పేరు ఇంట్ లిస్ట్ అని ఉంది. సిమిలర్‌గా స్ట్రింగ్‌కి ఒక లిస్ట్ ఉంది. దాని పేరు స్ట్రింగ్ లిస్ట్ అని పెట్టాను. ఇందులో 1, 2, 3, 4, 5 వాల్యూస్ స్ట్రింగ్స్ స్టోర్ చేశాను. సిమిలర్‌గా మనకి డబుల్ లిస్ట్ అని ఉంది. ఇందులో కూడా డెసిమల్ వాల్యూస్ 5 స్టోర్ చేశాను. ఓకే. ఇప్పుడు మనము ఇందులో ఇంటీజర్ వాల్యూస్ మనం ప్రింట్ చేయాలి. స్ట్రింగ్ లిస్ట్ ప్రింట్ చేయాలి. నెక్స్ట్ డబుల్ లిస్ట్ ప్రింట్ చేయాలి. ఓకే. అలా చేయాలంటే మనం ఎలా చేయొచ్చు? ఒక ఫంక్షన్ తీసుకున్నాను చూసారా? ఈ ఫంక్షన్ పేరు ప్రింట్ ఇంట్ లిస్ట్ అని. దీంట్లో ఏంటంటే వి ఆర్ పాసింగ్ ఇంట్ లిస్ట్ అనేది ఆర్గ్యుమెంట్. ఇక్కడ చూసారా, లిస్ట్ ఆఫ్ ఇంట్ అనేది ఇన్పుట్ పారామీటర్, డేటా టైప్. సో వచ్చిందాన్ని ఏంటంటే మనం జస్ట్ లూప్ చేసి కన్సోల్ డాట్ రైట్ లైన్ అంటున్నాం. సో సిమిలర్‌గా ఈ ఫంక్షన్ ప్రింట్ స్ట్రింగ్ లిస్ట్‌లో స్ట్రింగ్ లిస్ట్ ఇన్పుట్ పారామీటర్ వస్తుంది. లూప్ చేస్తున్నాం, ప్రింట్ చేస్తున్నాం. సిమిలర్‌గా డబుల్ ఆల్సో. ఓకే. ఒకసారి రన్ చేసి చూద్దాం దీన్ని. ఓకే. రన్ అయింది. బట్ ఇక్కడ మనం కన్సోల్ డాట్ రీడ్ లైన్ పెడితే స్టాప్ అవుతదనమాట. లేకపోతే ఆ కన్సోల్ వచ్చేసి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది ఫ్లాష్‌గా. సో అందుకని ఏంటంటే లాస్ట్‌లో మనం కన్సోల్ డాట్ రీడ్ లైన్ పెట్టాలి. ఇప్పుడు చూద్దాం. ఓకే. ఇప్పుడు చూసారా, 3 లిస్ట్ ప్రింట్ అయినాయి. ప్రింటింగ్ లిస్ట్ ఇంటిజర్ స్ట్రింగ్స్ అండ్ ఇక్కడ డబుల్ అని పెట్టాలి. బట్ నేను మిస్టేక్‌గా ఇంటిజర్స్ అని పెట్టాను. బట్ దట్స్ ఫైన్. సో మనకి డబుల్ లిస్ట్ కూడా ప్రింట్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు చూస్తే మీకు అనిపించొచ్చు కదా! ఒకే రిక్వైర్మెంట్‌కి మనము వై వి ఆర్ క్రియేటింగ్ 3 ఫంక్షన్స్. మనకెందుకు 3 ఫంక్షన్స్ క్రియేట్ చేయాల్సొచ్చింది? ఈ మూడిటిని కలిపేసి బికాజ్ ఇక్కడ చూస్తే అన్నిట్లో ఫర్ ఈచ్ లూప్ కామన్, కన్సోల్ రైట్ లైన్ కామన్. ఓకే. ఈ కోడ్ అంతా కామన్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ డిఫరెంట్ డేటా టైప్స్ కావడం వల్ల మనం 3 ఫంక్షన్స్ రాయాల్సొచ్చిందనమాట. దీన్ని మనం చూద్దాం. జనరిక్స్‌తో ఈ కోడ్‌ని మనం ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చో చూద్దాము. సో జనరిక్స్ అంటే ఏం లేదండి. జనరిక్ ఆల్సో ఆహ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మామూలు ఫంక్షన్ రాసినట్టే జనరిక్‌ని కూడా రాయాలి. జనరిక్ ఫంక్షన్‌ని. ఆహ్, ఓకే. ఇప్పుడు దీని పేరేమిస్తానంటే ప్రింట్ లిస్ట్ యూజింగ్ జనరిక్ అని ఇచ్చాను నేము. ఓకే. ఇంతవరకు నార్మల్ ఫంక్షన్ కదా! ఇక్కడ చూడండి జనరిక్ ఎలా అవుతదో. నేను మామూలుగా ఇంట్‌కి ఎలా రాద్దామో అలా రాస్తాను ఫస్ట్. లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ దీని పేరు లిస్ట్ ఐటెమ్స్ అని పెడతాను. వేరియబుల్ నేమ్, ఆర్గ్యుమెంట్ నేమ్. ఓకే. సో ఇప్పుడు చూసారా, ఈ ఫంక్షన్ వచ్చేసి నార్మల్ ఫంక్షన్. దీనికి మనం ఓన్లీ ఇంటీజర్ లిస్ట్‌నే పాస్ చేయాలి. స్ట్రింగ్ లిస్ట్ పాస్ చేసామంటే ఫెయిల్ అవుతది. ఓకే. సో దీన్ని మనం జనరిక్ ఎలా చేస్తారో చూద్దాము. జనరిక్ ఏం చేయాలంటే మీరు ఫంక్షన్ చివరిలో ఈ టైప్ ఆఫ్ బ్రాకెట్స్‌ని ఓపెన్ చేయాలి. అండ్ ఇక్కడ మనము టీ అని టైప్ చేస్తాం. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్ అనమాట. టీ అంటే యూజువల్‌గా మనం మోస్ట్‌లీ టీ అని ఇస్తాము. అదర్‌వైజ్ యూ కెన్ పుట్ ఏబీసీ, ఎక్స్‌వైజెడ్ వాటెవర్ యూ వాంట్. ఇక్కడ కూడా లిస్ట్ ఆఫ్ టీ అని ఇస్తామనమాట. ఓకే. ఇంకా అంతే అండి. ఇంకా దట్స్ ఇట్. సో బేసిక్‌గా మనం ఏం చెప్తున్నామంటే ఈ ఫంక్షన్ వచ్చేసి ఏ డేటా టైపు అన్ని డేటా టైప్స్‌ని యాక్సెప్ట్ చేస్తదని చెప్తున్నామనమాట. ఓకే. ఇప్పుడు చూడండి, సేమ్ నేను ఈ లాజిక్ పెట్టేస్తాను ఇక్కడ. ఫర్ ఈచ్ లాజిక్. ఓకే. ఇక్కడ దీని బదులు లిస్ట్ ఐటెమ్స్ అని పెట్టేస్తాను. ఓకే. సో ఇప్పుడు మనకి ఫంక్షన్ రెడీ అయింది. బట్ ఈ ఫంక్షన్ ఇంకా మనం కాల్ చేయట్లేదు. ఆ కాల్ చేసే ముందు నేనేం చేస్తానంటే మన పాత ఫంక్షన్స్‌ని నేను కామెంట్ చేసేస్తాను. ఓకే. కామెంట్ చేసి ఇప్పుడు నేనేం చేస్తాను, చూడండి సేమ్ మన పాత ఫంక్షన్ కామెంట్ చేసి ఈ కొత్త ఫంక్షన్‌తో కాల్ చేస్తాననమాట. చూడండి, ప్రింట్ లిస్ట్ యూజింగ్ జనరిక్ అని పెట్టాను. నెక్స్ట్ సేమ్ ఫంక్షన్‌ని ఆహ్, ఇక్కడ కాల్ చేద్దాం స్ట్రింగ్ లిస్ట్‌తో. ఓకే. ఇప్పుడు చూసారా, మనం 3 కలెక్షన్స్‌ని ఒకే ఫంక్షన్ ద్వారా కాల్ చేస్తున్నాము. అండ్ నౌ ఒక బిల్డ్ చేసి రన్ చేద్దాము. అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. చూసారు కదా! సేమ్ మనము ఇంటిజర్, స్ట్రింగ్ డబుల్ ప్రింట్ అయింది. అండ్ ద బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఒక ఫంక్షన్‌తోనే పని అయిపోయిందనమాట. ఓకే. సో దట్స్ ద బెనిఫిట్ ఆఫ్ జనరిక్స్. థాంక్ యూ.